నాకు చెప్పకుండా కనీసం నాకు వితౌట్ ఇన్ఫర్మేషన్ మా నాన్నమ్మ ఊర్లో ఆస్తులు అమ్ముకొని మరీ కొనుక్కున్న ప్లాట్ని డైరెక్ట్ వచ్చేసి ఫెన్సింగ్ వేసి వెళ్ళిపోయారు. ఏం విషయం ఏంటిదో తెలియకుండా ఒక మాట కూడా చెప్పకుండా వెళ్ళేసి అది నాది 62 సర్వే నెంబర్లో ఉందండి, వాళ్ళది 66 సర్వే నెంబర్ కాబట్టి 66లో అది కాకుండా 62లో నా ఫేస్ 1లో ఉందండి నా ప్లాటు. హైడ్రా వచ్చేసి ఫినిషింగ్ వైర్ పెట్టేసి వెళ్ళిపోయింది. నేను జీవితంలో మళ్ళీ సంపాదిస్తానో లేదో కూడా తెలియదు. ఈరోజు హైడ్రా వచ్చినందుకు నేను ఏం చేయాలో నాకు ఏం తెలియట్లేదు. ప్లాట్ పోయినందుకు నాకు రోజు రాత్రి నిద్ర కూడా పడతలేదండి. నాకు చాలా బాధగా ఉంది. నా ప్లాట్ నాకు కొంచెం ఇప్పియాలండి ప్లీజ్. మీరు దయచేసి నాకు ప్లాట్ ఇప్పియాలని కోరుకుంటున్నాను. 1998 లోపల దాదాపు 1800 మంది సింగరేణి కార్మికులను ప్లాట్లు కొన్నాం. ఈరోజు ఇప్పుడు జరిగిన విషయం ఏంటంటే వాస్తవంగా మేము అన్ని రోజుల నుంచి ఎంజాయ్ చేస్తున్నాం. కనీసం ప్లాట్ ఓనర్స్కు హైడ్రా వాళ్ళు కానీ ఎవరు కానీ కనీసం నోటీస్ ఇవ్వకుండా మమ్మల్ని విలువకుండానే కంచేసిండ్రు. మరి ఎందుకు వేసిండ్రు ఏంది అంటే ఏదో అదే హౌసింగ్ బోర్డు పక్క పొంటి మీ ల్యాండ్ ఉంది, మా ల్యాండే అసలు 66 సర్వే నెంబర్కు 62 సర్వే నెంబర్కి అసలుకే సంబంధం లేదు. 66 సర్వే నెంబర్ లోపల భూమి లేదని 62 సర్వే నెంబర్లు వచ్చి ఆక్రమించుడు ఎంతవరకు సబబు? ఏదో వాళ్ళు అక్కడ ఉన్న భూస్వాములు కలిసి వాళ్ళు పంచాయతీ పెట్టుకుంటూ ఇప్పుడు మా యొక్క కార్మికుల పొట్టన కొడుతున్నారు. ఇది మాత్రం అన్యాయం. దయచేసి ప్రభుత్వానికి మేము విన్నవించేది ఏంటంటే 350-400 రూపాయల జీతం నుంచి నెలకు 10-20 రూపాయలు ఖర్చు చేసుకొని 5 సంవత్సరాలు ప్రతి నెల మనకు మా జీతం నెల కట్ అయిన పైసలతోటి ఆ ప్లాట్లు మేము కొనుక్కున్నాం. ఏదో రిటైర్డ్ అయిన తర్వాత అక్కడ ఇల్లు కట్టుకుందాం అని మేము పోతే ఇప్పుడు ఏం చేసింది కంపెనీ, అది హైడ్రా వాళ్ళు వచ్చేసి ప్రభుత్వ భూమి అంటున్నారు. వాస్తవంగా ప్రభుత్వ భూమి ఉంటే 88 నుంచి ఏం చేశారు? 1, 2, 3 కాదు 4, 5 ట్రాన్స్ఫర్ జరిగినాయి ఒక్కొక్క డాక్యుమెంట్ మీద. ఆ ఎల్ఆర్ఎస్ కూడా తీసుకున్నాం, మేము ఇల్లు కూడా పర్మిషన్ తీసుకున్నాం. ఇన్ని అయిన తర్వాత ఈ నిమిషం వచ్చే మీ భూమి కాదంటే ఈ యొక్క కేవలం ఇది కాంగ్రెస్ నాయకుల కుట్ర తప్ప దీనిలో మాత్రము మా సింగరేణి కార్మికులను బాగా ఆవేదన గురి చేస్తున్నారు. కాబట్టి మేము ప్రభుత్వానికి చెప్పేది ఏంటంటే అక్కడ పెద్ద రాజకీయ నాయకులు ఎంఐఎం నాయకులు అక్కడ కబ్జా చేసి అక్కడ కాలేజీలు కట్టుకుంటారు, ఇటు బీఆర్ఎస్ నాయకులు కబ్జా చేసి ఎక్కడ కట్టుకుంటారు, ఇక్కడ మిగతా వేరే కాంగ్రెస్ నాయకులు కబ్జా చేసుకుంటారు. మేము అక్కడ గత 30 సంవత్సరాల నుంచి అనుభవిస్తున్న ఆ యొక్క ప్లాట్లను ఇప్పుడు వచ్చి ఈ యొక్క కేవలం అక్కడున్న లోకల్ ఎమ్మెల్యే కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే మమ్మలను మా యొక్క ప్లాట్ ఓనర్స్ను బాగా బాధ పెడుతున్నారు. కాబట్టి ఇది రాజకీయ కుతంత్రం తప్ప దీనిలో కేవలం మల్లారెడ్డి గారిని సాధించడానికి మమ్మల్ని ఎందుకు బాధ పెట్టాలండి? వారు ఇప్పుడు ఏనుగు పెద్ద అంబోతులు కొట్లాడుకుంటే లేగలు పోయినట్టుగా ఇప్పుడు మా ప్లాట్లు పోతున్నాయి. దయచేసి ప్రభుత్వానికి మేము విన్నవించేది ఏంటంటే మా చాలా అతి తక్కువ జీతంతో చాలా బాధతోటి మేము తీసుకున్న ఆ యొక్క ప్లాట్లను ప్రభుత్వ పరంగా మేము డిమాండ్ చేసేదంటే ఆ ప్లాట్లు దయచేసి ప్లాట్ ఓనర్స్కే ఇప్పించడానికి ప్రయత్నం చేయాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. దానికి కానీ సుమారు మేము 11 కోట్ల రూపాయలు ఆల్రెడీ ఖర్చు చేసాం. ఎల్ఆర్ఎస్ కూడా తీసుకున్నాం, అన్నీ తీసుకున్నాం. ఈ సమయంలో వచ్చేసి మాత్రము ఈ హైడ్రా వాళ్ళు కేవలం రాజకీయ కుతంత్రాలతోటి మా ప్లాట్లను వాళ్ళు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇది మాత్రం చెల్లదని దీనికి మేము పూర్తిగా ఖండిస్తూ ప్రభుత్వాన్ని మేము మా ప్లాట్లను మాకు ఇప్పించాల్సిన వాళ్ళని మేము కోరుతున్నాం. మొత్తం 50 ప్లాట్లు పోయినాయి, 50 ప్లాట్స్. అది కూడా అందరు పేదవాళ్ళు, ఎవరు పెద్ద ధనికులేం కాదు. ఈ ప్లాట్లు 1988 నుంచి 92 వరకు రావిరామరెడ్డి ఆయన జీపీ ఆధ్వర్యంలో మలిపెద్ది హనుమంతరెడ్డి, మలిపెద్ది యాదగిరిరెడ్డి, మలిపెద్ది వేణుధర్ రెడ్డి, వీళ్ళు మీకు ఇచ్చిన పేపర్లలో ఇవన్నీ ఉంటాయి. అయితే వీళ్ళు అమ్మిన ప్లాట్లు అంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ ఆల్మోస్ట్ 35-36 ఇయర్స్ దాటిపోయింది. కాబట్టి ఒకరి నుంచి ఒకరికి అమ్ముకున్నారు, కొనుక్కున్నారు, కొందరు ఇల్లు కట్టుకున్నారు. ఇప్పుడు అక్కడ గవర్నమెంట్ ల్యాండ్ ఉందని ఎవరికి నోటీస్ లేదు, నాకు నోటీస్ లేదు. తర్వాత వచ్చి కొలిసిండి అనుకుంది, సపోజ్ నోటీస్ ఇచ్చి కనీసం నోటీస్ జరిగింది, ఇది కబ్జాలో ఉన్నదని ఒక మాట చెప్పాలి కదా. ఏది లేదు, ఆల్ ఆఫ్ ఎ సడన్. ఇదివరకు లాస్ట్ ఇయర్ కూడా ఇట్లే వచ్చిండ్రు,
టకటక మా గోడలు అన్నీ మొత్తం ధ్వంసం చేసిపోయారు. ఈసారి మళ్ళీ వచ్చి ఫెన్సింగ్ వేసిండు. తర్వాత దీంట్లో ఇంకోసారి ఇది ప్లాట్ల వ్యవహారం. మిగతాది ఒక సుమారు 3 ఎకరాల భూమి 63, 64 సర్వే నెంబర్లో ఈ దివ్య మేడంది పట్టా ఉన్నది, అన్నీ ఉన్నాయి. ఆఖరికి హైకోర్టులో నాట్ టు ఇంటర్ఫియర్ ఇన్ ది ల్యాండ్ అని ఆర్డర్స్ ఉన్నాయి. తర్వాత అదే ల్యాండ్ మీద 2016లో ఎంఎస్ రామచంద్రరావు గారి కోర్టు నుంచి ఎంఆర్ఓకు 1000 రూపాయలు పెనాల్టీ వేసింది ఇట్లా ప్రాబ్లం క్రియేట్ చేసినప్పుడు హైకోర్టుకు పోతే. వారిది సంబంధించి మీకు 2 బుక్స్ ఇచ్చిండ్రు. ఒకటేమో 63, 64 దాన్ని ఏం చేసిండ్రు, పంట ఉన్నది, మొక్కజొన్న ఉన్నది, ఆ మామిడి చెట్లు పూత పూసినవి, నీళ్లు కడుతున్నారు. దాన్ని చేసి బెదిరించి అక్కడ కూలి వాళ్ళని బెదిరించి పంపించేసిండ్రు. దివ్య గారిని మాట్లాడమన్నాడు. ఇది సర్వే నెంబర్ 63, 64లలో 2 పార్ట్స్గా 2 ల్యాండ్ ఏరియాలు, ఒకటి 1.15 ఏకర్స్, ఇంకోటి 1.3 ఏకర్స్ ల్యాండ్. ఇది నేను ఎప్పుడు 92లో ఉన్నది. అది ల్యాండ్ నాకు అమ్మిన వాళ్ళు వేరే నాగేశ్వరరావు అండ్ అదర్స్, మలిపెద్ది హనుమంత్ రెడ్డి అండ్ ఇంకా చాలామంది ఉన్నారు అది ఆ ల్యాండ్ ఓనర్స్. వాళ్ళ దగ్గర నుంచి నాకు వచ్చింది. ఆ తర్వాత నుంచి అది దాంట్లో అగ్రికల్చర్ చేస్తున్నాము. ఇది 63, 64 సర్వే నెంబర్లు. అయితే దీని పక్కన ఆనుకొని పక్కన 66 సర్వే నెంబర్ అనేది వేరేది ఉంది. దానికి ఒక మేము బార్డర్ పెట్టుకుంటే ఆ గోడ కూలగొట్టిండ్రు పోయిన సంవత్సరం హైదరాబాద్లో వచ్చి. కూలగొడితే కోర్టుకు పోతే కోర్టు మీది ప్రాపర్టీ కాబట్టి మీరు దానికి ఒక కంచె పెట్టుకోండి, యాజ్ ఇట్ ఈస్ మీ ప్రాపర్టీ మీదే అని చెప్పి కోర్టు ఇచ్చింది. ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చి ఇది పొలం మొత్తం ఫెన్స్ పెట్టేసిండ్రు. ఇప్పుడున్న పొలం యాక్చువల్లీ ఇది 7 షేప్లో ఉంటుంది. మొత్తం పొలం అంతా ఫెన్స్ పెట్టేసిండ్రు. ఇప్పుడు అసలు వాళ్ళు ఏం క్లెయిమ్ చేస్తున్నారు? ఇప్పుడు ఏదన్నా ఒక డాక్యుమెంట్ ఇచ్చో ఓకే ఇది ఉంది, ఇది గవర్నమెంట్ ల్యాండ్, ఈ పార్ట్ మీ ఇట్ ఈస్ అండర్ యూ అనన్నా చెప్పాలి. అట్లాంటిది ఎవరికి కూడా ప్లాట్ల వాళ్ళందరూ మాట్లాడినారు. ఇప్పుడు నాది అగ్రికల్చర్ ల్యాండ్ కాబట్టి నేను ఎవరికి కూడా దిస్ ఈజ్ ద సిచ్యువేషన్ అని ఎప్పుడు చెప్పలేదు. ఇప్పుడు గవర్నమెంట్ ల్యాండ్ 66 సర్వే నెంబర్లో ఉంది అని ఎప్పుడో వెనకట నోటీస్ ఎప్పుడో ఇచ్చినట్టున్నారు. బట్ 66 సర్వే నెంబర్ మాది కాదు. మా డాక్యుమెంట్లన్నీ 63, 64, 62 సర్వే నెంబర్లు. వీటిలోకి ఎట్లా వస్తుంది? అంటే 66 అనేది పక్కన ఉండగానే మాది దాంట్లో కలిసిపోతుందా? తప్పు కదా. అదే క్లియర్గా డిమార్కేషన్ వాళ్ళు చెప్పాలి. ఇప్పుడు అంటే జస్ట్ గూగుల్ మ్యాప్ ఓపెన్ చేసి చూస్తేనే కనబడుతుంది. మా పక్కన ఏపీ హౌసింగ్ బోర్డు వాళ్ళ ల్యాండ్ ఉన్నది మా పక్కన. ఇప్పుడు మా అందరికి బార్డర్ ఏపీ హౌసింగ్ బోర్డు వాళ్ళకి ఎప్పుడో జీవో ఇష్యూ చేసిండ్రు దట్ ఇది ఏపీ హౌసింగ్ బోర్డు ల్యాండ్ అని చెప్పి గవర్నమెంట్ దే ఇష్యూడ్ ఏ జీవో ఎప్పుడు 2007లో. అది ఎట్లా ఇష్యూ చేసిండ్రు? ఏపీ హౌసింగ్ బోర్డు వాళ్ళ మొత్తం సర్వే అంటే ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్తోని బార్డర్ ఇది అని మెన్షన్ చేసి మరీ ఇచ్చిండ్రు. అంటే ఈ బార్డరు, దీని బార్డర్ 63 సర్వే నెంబర్, దీని బార్డర్ 64 సర్వే నెంబర్, మొత్తం మ్యాప్ ఇచ్చిండ్రు. ఆ మ్యాప్ ఇప్పుడు మీకు కాపీ కూడా ఇచ్చిండ్రు. సో అంత క్లియర్గా ఇచ్చినప్పుడు హౌసింగ్ బోర్డు వాళ్ళది కూడా వాళ్ళ బార్డర్ మార్కేషన్ వాళ్ళకి కూడా ఉంది. దాని పక్కన మేము ఉంటే మాది సడన్గా గవర్నమెంట్ ల్యాండ్ ఎట్లా అయిందో మాకు కూడా అర్థం కావట్లేదు. ఇప్పుడు వచ్చి వీళ్ళు వచ్చి కంచేసి ఇంకా అక్కడ వర్కర్స్ పనిచేస్తుంటే వాళ్ళని అక్కడి నుంచి తిట్టి పంపించేసి కంచె వేయడం జరిగింది. సో దీనికి మేము డెఫినెట్గా కోర్టు అప్రోచ్ అవుతాము. బట్ అందరికీ ఆల్రెడీ కోర్టు ఇవాళ కేసు ఫైల్ అయింది. ఇదంతా ఇప్పుడు ఈ కంచె వేసిండ్రు, 19th రోజు వేసినప్పుడు పేపర్లలో తెల్లవారు ఏమొచ్చింది, కబ్జాలోంచి విడిపించిండ్రు. 6 ఎకరాల 12 గుంటలు కబ్జా నుంచి విడిపించిండ్రు, నల్లమల్లారెడ్డి గారి కబ్జాలు ఉన్న అని పేపర్లో. అంటే ఇది అంతా
ఇది ఇప్పుడు ఇది నా పేరు మీద ఉన్నది, ఈ ల్యాండ్ కొంత నా పేరు మీద ఉంది, కొంత ఆమె పేరు మీద ఉంది, కొంత వాళ్ళ పేర్ల మీద ఉంది. మేమందరం కొనుక్కున్నాం. ఇది నల్లమల్లారెడ్డి గారు మాకు అమ్మింది కాదు. నేను ఫస్ట్ పర్చేజర్ ఫ్రమ్ సమ్ అక్కడ లోకల్ ల్యాండ్ లార్డ్స్, మలిపెద్ది ఫ్యామిలీ. ఇంకా వీళ్ళు కొనుక్కున్నది ఇంకా వేరే దగ్గర, వాళ్ళు కొనుక్కున్నది వేరే వాళ్ళ దగ్గర. ఫస్ట్ పర్చేజర్స్ నేను చెప్పేది. ఫస్ట్ పర్చేజర్ ఎట్లా కొనుక్కుంటాడు? ఆడ ల్యాండ్ ఉండి వాళ్ళ పేరు మీద పేపర్ ఉంటేనే ఫస్ట్ పర్చేజర్ కొన్నాడు. అంటే అది గవర్నమెంట్ ల్యాండ్ సపోజ్ అయితే ఆ ఫస్ట్ పర్చేజర్ హూఎవర్ హ్యాస్ సోల్డ్ ఇట్, ఎవరు అమ్మినరో అంటే అక్కడికి పోవాలి కదా బాధ్యత. మరి ఇక్కడ కొత్తగా ఒక కొత్త పేరు ఇంట్రడ్యూస్ చేసి సారు పేరు నల్లమల్లారెడ్డి గారి పేరు వాడుకొని కబ్జాలో ఉన్నది అని రాయడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఫస్ట్ పర్చేజర్ ఎవరో మీరే వెరిఫై చేసుకోవచ్చు. అన్ని పేపర్లు మీ దగ్గర, మీ అందరి దగ్గర ఉన్నాయి. ఫస్ట్ సెల్లరు ఎవరు అమ్మినరు? ఆ భూమి అమ్మిన వాళ్ళు ఆ పేపర్ అన్నీ పకడ్బందీగా పేపర్లు రికార్డులు అన్నీ ఉంటాయి కదా మనకు. ఆ రికార్డు ప్రకారమే చూడండి. అంటే ఇంత అన్యాయంగా మాత్రం పరిస్థితి ఉండొద్దు బికాజ్ మనము ఒక డెమోక్రసీలో కాన్స్టిట్యూషన్ అనేది ఉన్నది, మనకు లాస్ ఉన్నాయి, జ్యుడిషియల్ సిస్టమ్ ఉంది. కానీ బట్ ఇక్కడ మాత్రం ఎక్కడ క్వశ్చన్ చేసే స్కోప్ లేకుండా ఉన్నది. అట్లాంటి పరిస్థితి ఉన్నది ఇప్పుడు. సో 34 ఏళ్ళుగా ఉన్న నా పేరు మీద ఉన్న భూమి నేను ఎవరి దగ్గరనో అక్కడున్న ల్యాండ్ లార్డ్స్ దగ్గర కొనుక్కున్న భూమి ఇప్పుడు సడన్గా వచ్చి ఒక ఫెన్స్ పెట్టి పోయినరు. ఇన్స్పైట్ ఆఫ్ లాస్ట్ ఇయర్ కోర్టు నుంచి మళ్ళీ మేము ఆ కోర్టుకు పోతే కోర్టు మీది మీ ల్యాండ్ మీదే అని ఫెన్స్ పెట్టుకోమని కోర్టు చెప్పింది కూడా. చెప్పినాక మళ్ళీ ఆ ఆర్డర్ అట్లనే ఇట్ ఈస్ స్టిల్ వ్యాలిడ్ అయినప్పుడు ఇది ఎట్లా వస్తుంది? ఇట్లాంటిది అంటే సడన్గా వచ్చింది. ఆ ఆర్డర్ మీద ఒక్క నిమిషం ఆర్డర్స్ వచ్చిన తర్వాత ఓ కౌంటర్ వేసో లేకపోతే మళ్ళీ ఇంకేమైనా చేయొచ్చు కదా వాళ్ళు. ఏది లేదు. అయితే నేను యాక్చువల్గా ఎందుకంటే నేను అక్కడ ఉంటా కాబట్టి మొదటి చరిత్ర అంతా తెలుసు కాబట్టి దాంట్లో నాకు కూడా భూములు ఉన్నాయి కాబట్టి నాకు కూడా ప్లాట్లు ఉన్నాయి కాబట్టి నేను అనేటువంటి ఒక టార్గెట్ అక్కడ. హౌ ఐ బికమ్ ఏ టార్గెట్ అంటే అక్కడ ఏదైనా తప్పు ఒప్పు జరిగితే ఇది తప్పు ఒప్పు అనే నేచర్ ఉన్నవాడిని. అయితే నేను మీకు ఇక అసలు విషయం చెప్తా. వీళ్ళేమో ప్లాట్లు, అది సర్వే నెంబర్ 62లో సుమారుగా 50 ప్లాట్లు మీ దగ్గర లిస్ట్ ఉన్నది. ఆ తర్వాత వాళ్ళు ఎక్కడ కొనుక్కున్నారు? ఫస్ట్ సెల్లర్ ఎవరంటే మలిపెద్ది రావిరామిరెడ్డి జీపీ ఆధ్వర్యంలో ఆయన బావమూర్తులైన యాదగిరెడ్డి, వేణుధర్ రెడ్డి, తర్వాత రామరెడ్డి వీళ్ళందరూ కలిసి అమ్మినారు. అది హనుమంతరెడ్డి అమ్మితే మొదటి డాక్యుమెంట్ ఇది. ఇక్కడ క్లియర్గా ఉన్నది, మీకు అన్నీ ఉంటాయి. అయితే దీంట్లో మీకు ఈసీలు పెట్టిన దాంట్లో ఈసీలు చెక్ చేస్తే ఫస్ట్ డాక్యుమెంట్ ఎవరితో తెలుస్తుంది. నెంబర్ 1 ఫస్ట్ ఎవరు రిజిస్ట్రేషన్ అనేది. ఆ తర్వాత ట్రాన్సాక్షన్స్ అయిపోయినాయి. నెంబర్ 1 ఏది 22 సంబంధించి 63, 64 సంబంధించి కూడా వీళ్ళే అమ్మారు. సేమ్ ల్యాండ్ లార్డ్స్ సోల్డ్. దాంట్లో తర్వాత ఒక ఆయన కొనుక్కొని అమ్మొచ్చు కానీ ఫస్ట్ వాళ్ళే. ఈ లేఅవుట్ చేసింది కూడా వాళ్ళే, రిజిస్ట్రేషన్ చేసింది వాళ్ళే. నల్లమల్లారెడ్డి ప్రమేయం ఎక్కడా లేదు. కాకపోతే నేను అక్కడ ఉన్నా కాబట్టి ఆల్రెడీ అమ్మించే దగ్గర కొనుక్కునే దగ్గర కొంత కోఆపరేట్ చేసినాము, మేము కొనుక్కున్నాము, అది జరిగిపోయింది. ఇప్పుడు లాస్ట్ ఇయర్ మీరంతా విని ఉంటారు, చూసి ఉంటారు, తర్వాత మీ వీడియోలు మీ విలేకరులు కూడా చాలామంది రిపోర్టర్స్ వచ్చి ఉంటారు మా దగ్గర టీవీలలో. అసలు దీనికి నేపథ్యం ఏమిటో చెప్తాను మీకు. ఏంటి అంటే అక్కడ వీళ్ళందరూ ప్లాట్ కొనుక్కున్నాక కూడా నాకు కొంచెం అంటే ఎక్కడైనా మంచిగా ఉండాలి, ఏదైనా మంచిగా చేసే పని 10 రూపాయలు ఖర్చు అయినా చేసి నారపల్లి నుంచి అక్కడ దాకా రోడ్డు వేసినాం. ఆ రోడ్డు వేస్తే నల్లమల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ రోడ్డు వేసుకుంటేనే ఆ రోడ్డు మూసేయడానికి వచ్చాడు. నా కాలేజీ అప్పుడు 92లో వేసిన రోడ్డు అది. 3 కిలోమీటర్ రోడ్డు 1.5 కోటి ఖర్చు పెట్టేసిన, పైసలు దాచుకోలే, పబ్లిక్ ఎక్కడికి వస్తుందని ఊర్లో పోయి సీసీ రోడ్డు వేసినాం. ఇవన్నీ చేసిన తర్వాత ఆ రోడ్డు మీద నా కాలేజీ 2006లో వచ్చింది. 1992 వేసిన రోడ్డు 2006లో వచ్చింది. ప్రయత్నం చేసినారు, అది మూసేస్తామని వచ్చాను. అంత అయిపోయాక తేలింది ఏంటంటే ఆ రోడ్డు మీద
అక్కడున్న ఒక నాయకుడు, తర్వాత ఎమ్మెల్యే, తర్వాత ఇప్పుడు ఇంకో పార్టీలకు పోయిండు ఆయన. అది పేరు అవసరం లేదు. ఆయన చేసిన పని ఏంటంటే, నేను మండలి నుంచి రోడ్డు వేస్తా 3 కిలోమీటర్లు, నీ పేరే పెడతా అంటే ఎంత వేస్తావు అని అడిగిన. 12 ఫీట్ అన్నాడు. 12 ఫీట్లు వద్దు, నేను 40 ఫీట్ రోడ్ వేసిన. అక్కడ 40 ఫీటు 50 ఫీట్ ఉంటుంది. ఫుట్పాత్లు కట్టించి చెట్లు పెట్టించిన 3 కిలోమీటర్లు. అయితే 2 కిలోమీటర్స్ ఏమో డాంబర్ వేసినాం. నేను ఒప్పుకోలే. ఎందుకు, మీరు కాంట్రాక్టర్ సంగతి తెలుసుగా, ఇవాళ రేపు పైసలు సంపాదించుకునేదే కదా, నేను ఫ్రీగా చేసేదానికి ఇంకోటి సంపాదించుకునేది కానీ ఒప్పుకోలే. తర్వాత ఏం చేసింది, దాని మీద 2 కిలోమీటర్లు రాసి 1,02,00,000 శాంక్షన్ చేసుకున్నారు. 1,02,00,000 లాస్ట్ మినిట్లో నాకు తెలిసింది. తెలిస్తే నేను దాన్ని విజిలెన్స్కి ఇచ్చి అంత చేసినాక అది పోయింది. ఏఈని ట్రాన్స్ఫర్ చేసింది, పైసలు రాకుండా. అది ప్రతి ఎలక్షన్కి పైసలు కావాలి, ప్రతి చిన్నదానికి పైసలు కావాలి. మీరు వచ్చి వ్యాపారం చేస్తారు, ఎక్కడి నుంచో వచ్చి మాకు ఇస్తే అయిపోదా? ఇది పంచాయతీ. ఎన్నిసార్లు చేస్తాం సార్? ఇప్పుడు నేను కూడా మంచి పని చేసినప్పుడు ఖర్చు పెడుతూ ఉంటాను, అయిపోయింది. ఎప్పుడైనా అడిగినప్పుడు 10 రూపాయలు ఇస్తాం, 1 లక్ష ఇస్తాం, 2 లక్షలు ఇస్తాం. దిస్ వాజ్ ది ప్రాబ్లం. నాకు ఇక్కడ పేరు చెప్తలేను కానీ అక్కడ ఒక ఫ్యామిలీ, 2 ఊళ్ళు ఉంటాయి, అటువైపు ఊరు ఇటువైపు ఊరు. ఆ ఫ్యామిలీ ఇప్పుడు చెప్పిన ఈ ఫ్యామిలీ, వీళ్ళందరికీ ఏమిటి అంటే, వీళ్ళు నా మీద ఒక రకమైన ద్వేషం, ఈర్ష్య పెంచుకొని ఇట్లాంటి పనులు చేసుకుంటూ వచ్చి చేసిన పని ఏమిటో చెప్తాను మీకు. మీ దగ్గర ఈ బుక్ ఉంది, మైక్ నా దగ్గర, ఇలా డీటెయిల్డ్ బుక్ ఇచ్చినాం మీకు. ఇక్కడ హౌసింగ్ బోర్డుకు ఒక ల్యాండ్ ఇచ్చారు. ఇదే 66 సర్వే నెంబర్లో హౌసింగ్ బోర్డుకు 2007లో ఇచ్చారు. ఇది హౌసింగ్ బోర్డు వల్ల ఆర్టీఎల్ నేను తెప్పించిన కాగితం. దీంట్లో ఇది పంచనామా రిపోర్టు. ఈ 66 సర్వే నెంబర్ భూమి అని, ఈ ప్లాట్లు, ఈ ల్యాండ్ అని చెప్పారు కదా, చెప్పి దాన్ని హైడ్రా వచ్చి ఇప్పుడు ఆక్యుపై చేసి ఫెన్సింగ్ వేసింది. తర్వాత ఇది వాళ్ళ పంచనామా రిపోర్టు. తర్వాత ఇట్లా పట్టుకోవాలి. తర్వాత ఇది వాళ్ళ మ్యాప్. దిస్ ఈజ్ 2007లో గవర్నమెంట్ ఇంచు కొలిచి మెజర్మెంట్స్తో సహా ఉన్నది. మీ బుక్లో ఉంటుంది, ఈ డీటెయిల్స్ అని ఇచ్చిన. తర్వాత ఏం చేశారు, అదే సమయంలో ఒక జియో ఇచ్చిండ్రు. జియో ఎంఎస్ నంబర్ 1559 డేటెడ్ December 19th, 2007. 19th December 2000లో జియో ఇచ్చి ఎంతకు హౌసింగ్ బోర్డు వాళ్ళు 1 కోటి రూపాయలు కట్టారు. హలో సార్, మీ దగ్గర ఇవన్నీ ఉంటాయి, అయినా కూడా నేను ఐ టు ఎక్స్ప్లెయిన్. 1 కోటి రూపాయలు కాచివన్ సింగారం ఇది కట్టారు. కట్టిన తర్వాత ఇంట్లో ఎంత భూమి ఉండాలి? ఇగో ఇది 120 ఎకరాలు, 1 గుంట ఉండాలి. దీంట్లో ఎంత భూమి ఉన్నది? హౌసింగ్ బోర్డులకు ఎంత ఇచ్చిండ్రు? ఈ 62, 63, 64, 65 ఇట్లా ఒక యూ షేప్లో ఉండేది. ఈ బార్డర్స్ ఇవన్నీ పర్ఫెక్ట్ ఫిట్ చేసుకున్నారు. ఇక్కడ ఇది చూడండి, ఇక్కడ వీళ్ళు ఇప్పుడు కబ్జా పెట్టి ఫెన్సింగ్ వేసిన 62 ఇక్కడనే ఉంటుంది, 63 ఉంటుంది, 64, 65, ఇక్కడ 58 ఉంటుంది. ఈ లోపలిది వాళ్ళది. ఇదంతా 52 ఎకరాల 16 గుంటలు ఇచ్చాడు హౌసింగ్ బోర్డు. ఇక్కడ ఈ కొసకు పోయినాక ఇది ఊరు పక్కకు ఉంటుంది, 6 ఎకరాల 8 గుంటలు ఇచ్చాడు. మొత్తం 58 ఎకరాల 24 గుంటలు. అవుట్ ఆఫ్ 120 ఎకర్స్ 1 గుంట. అంటే ఈ బార్డర్స్ ఇది ఫైనలా? తర్వాత నెక్స్ట్ కథ వస్తుంది. ఇప్పుడు అయినాక ఈ మ్యాప్లో ఎంత ల్యాండ్ ఉన్నదనేది క్వశ్చన్ మార్క్. వాడు మిగిలింది ఉండాలి కదా, 120 గుంట పోతే మిగతాది ఉండాలి. బట్ హియర్ ఎంత ఉన్నది అనేది ఐఎమ్ నోబడీ టు టెల్. బట్ అట్ సేమ్ టైం నువ్వు నా మీద దాడి చేస్తున్నప్పుడు నేను తప్పనిసరి లెక్కలేయాలి కదా. మొత్తం క్యాట్ డ్రాయింగ్ ఇది, మీరు కంప్యూటర్ కూర్చోబెడితే వస్తుంది. 129 ఎకరాల 3 గుంటలు ఉన్నది, 9 ఎకరాల 2 గుంటలు ఉన్నది. ఎక్కడ ఉన్నది? మా వైపు ఏమో నార్త్ సైడ్ మాది,
నార్త్ ఈస్ట్ వెస్టర్న్ సైడ్ ఇట్లా యూ షేప్ ఉంటుంది ఈ సర్వే నెంబర్లన్నీ. ముందుకు పోతే సౌత్ సైడు వీళ్ళ భూమి హౌసింగ్ బోర్డు వాళ్ళు కంచె వేసుకున్నారు, అదే చిన్న గోడ పెట్టుకున్నారు, ఎవ్రీథింగ్ వాజ్ నార్మల్. మొన్న జనవరిలో ఇవన్నీ కూలగొట్టిన తర్వాత మళ్ళీ కొత్త కథ మొదలైంది. మొదలై ఏం చేసిండ్రు, అంతకంటే ముందే అక్కడ రాజకీయ నాయకులు ఏం చేశారంటే ఈ లేఅవుట్లన్నీ కూడా 97, 98లో మీకు ఐడియా ఉంటుంటుంది. హుడా అనేది అండర్లో వచ్చిన తర్వాత 150-200 రూరల్లో మీరు రెగ్యులరైజ్ చేసుకొని నోటీసులు ఇచ్చిండ్రు ల్యాండ్ లార్డ్స్కు. ఎవరు కూడా ఈ ప్లాట్లో ఎవరు పట్టించుకోలే. దివ్యానగర్లో ఈ 6 లేఅవుట్లు ఉంటాయి, ఇవి ఒక్కటే. అంతకుముందు ఇంకొక లేఅవుట్ ఉంటుంది, 98లో అప్లై చేసి 99 జీవో తీసుకున్నాం. దాన్ని రాకుండా చేసి ఇబ్బంది పెడితే 26 సంవత్సరాలు 29/10/24 నాడు హెచ్ఎండి లేఅవుట్ తెచ్చినాం. 5 రిట్ పిటిషన్లు, కోట్లాది రూపాయల ఖర్చు. ఇవి కాలే. దీన్ని ఏం చేసినారు, అసోసియేషన్ ఫామ్ చేసుకొని వచ్చి రాళ్ళు వీకేసి బోర్డు పెట్టిపోయారు. ఇక్కడ 2010 ఎంఆర్ఓ తోటి మేనేజ్ చేసి మ్యానిపులేట్ చేసి వాట్ దే డన్ వాజ్ ఒక నోటీస్ ఇచ్చారు. ఇది బొమ్మ, మీరు ఇంతకుముందు బొమ్మ చూసారు కదా సార్, ఈ బొమ్మ దీంట్లో ఏంటి 6 ఎకరాల 12 గుంటలు నల్లమల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ కబ్జాలు ఉన్నది. నల్లమల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ ఇక్కడి నుంచి అది 51 సర్వే నెంబర్ ఉంటుంది. ఎక్కడ మేడిపల్లి శివారులో ఉంటుంది, ఇది ఎక్కడ ఈ ఊరు శివారులో ఉంటుంది. అంటే ఈ బొమ్మ చేయితోటి గీసి అంటే ప్రభుత్వం అనేది ఈ పని చేయదు కదా. అంటే కాన్గీల తహసీల్దార్ మేనేజ్ చేస్తే ఆఖరికి ఏం చేసిండు, స్వాధీనం చేసుకుంటామని వచ్చారు. అరే నా భూమే లేదు కదా అని చెప్పి నేనేం చేసిన అంటే, ఉంటే ఇవ్వండి అలినేషన్ పెట్టండి నేను పైసలు ఇస్తాను అని చెప్పిన. సో ప్రాక్టికల్గా ఇచ్చి ఇక్కడ తహసీల్దార్కు ఎవరు ధర్మ ప్రసాద్ దగ్గర పోతే ఆయన దానకిషోర్ కలెక్టర్కు రాసిండు. అక్కడి నుంచి ఎంఆర్ఓ పంపిస్తే ఇక అప్పటి నుంచి గోడలు గొలగొట్టుడు ఈ పనులు చేసుడు మానేసిండు ఆయన. ఆఖరి సీసీఎల్ ఏం రాసిండంటే సీసీఎల్కు, అరే నిజంగా ఉంటే ఇవ్వండి నేను జూనియర్ కాలేజ్ బిల్డింగ్ కట్టుకుంటాను రాసిన. అయితే ఈ బొమ్మను నేను ఈ ప్లాట్లో ఇప్పుడు మేము ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఇచ్చిన, ఇగో ఇదే ఈ అన్యాయం జరిగినాయి, దీన్ని ఏం చేసినాం, ఒక కేసు వేసినాం, 5721 అని ఒక రిట్ వేసినాం. ఆ తర్వాత కోర్టు ఆర్డర్ వచ్చిన తర్వాత సర్వే చేయలేదు, ఏం లేదు, రమ్మని మేము రాస్తే మేము స్వాధీనానికి వచ్చిండు. ఈ రెండోది ఇది రూల్ 6 రూల్ 7. రూల్ 7 ముందు కబ్జా చేసిన, రూల్ 6 సెక్షన్ రూల్ 6 ఏమో పొజిషన్ తీసుకోవడం. ఇది జరిగిన తర్వాత హైకోర్టు పోతే హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. మళ్ళీ ఇదే పని చేస్తే అగైన్ వీ ఫైల్డ్ రిట్. ఆ రిట్లో ఎంఆర్ఓకు 1000 రూపాయలు పెనాల్టీ వేసినారు. ఇప్పుడు మీ దగ్గర ఈ రిట్ ఆర్డర్స్ అన్నీ ఉంటాయి. ఇది కాకుండా ఇప్పుడు వీళ్ళకి సంబంధించిన భూమి మీద కూడా రిట్లు వేసిండ్రు 2, దాని ఆర్డర్స్ వచ్చినాయి. జస్టిస్ రోహిణి కోర్టులో వచ్చింది, మొన్న అబ్సల్యూట్ అయింది 2024లో. ఇన్ని అయిన తర్వాత కూడా మొన్న ఒక ఎంఆర్ఓతో నోటీస్ ఇప్పించారు. ఎప్పుడు 16 తర్వాత 25లో ఎంఆర్ఓతో నోటీస్ ఇప్పించారు. ఇక్కడ మీకు ఏడున్నది నేను ఇచ్చిన ఎంఆర్ఓతో ఇచ్చిన నోటీసులో మేము జవాబు రాసినాం, ఇవన్నీ మీ తప్పు, హెరాజ్ చేస్తారు, ఇది కాదంటే ఆమె సపడే ఒప్పుకున్నది. మళ్ళీ హైడ్రా వీళ్ళు ఎంబడిపడి ఏడీ సర్వేతో నోటీస్ ఇప్పించింది. మొదటి నోటీసులో మా పేరు లేవు, 7-8 మంది మలిపెద్దోళ్ళ పేర్లు ఉన్నాయి. ఎందుకంటే అటువైపు ఉన్న భూమి ఏదైతే గవర్నమెంట్ మిగిలి ఉన్న భూమి వాళ్ళు ఉన్నారు చుట్టూ. ఆ ఏడీ సర్వేలో రికార్డ్ ప్రకారం చూసిండు. కానీ 2వ నోటీస్ ఇచ్చిండ్రు, మా పేర్లు యాడ్ చేసిండ్రు. 3వ నోటీస్ ఇచ్చిండ్రు, 4వది ఇచ్చిండ్రు. వాళ్ళు వస్తే కదా. ఆఖరికి నేను గ్రౌండ్కి వాళ్ళ దగ్గర పోతే అక్కడ ఓన్లీ ఒక సర్వేయరు, ఆడ ఇన్ఛార్జ్ సార్ 3 టీం పెట్టిండ్రు. ఒక ఆమె ఉన్నది, ఏమమ్మా అని చెప్పి, నేను ఈ హౌసింగ్ బోర్డుది ఇవన్నీ చూసి, నువ్వు నీ ల్యాండ్ ఎక్కన్నది, ఎక్కడికి వస్తున్నావు, మేము వస్తలేము సార్ అన్నది. మరి వస్తలేము అన్నది అయిపోయింది కదా. అరే పోరా ఆల్ ఆఫ్ సడన్ వచ్చి ఏం చేసినాడు, ఈ మ్యాప్ను బట్టి ఇక్కడ కూలగొట్టిండు, ఇవన్నీ కూలగొట్టిపోయాడు. అంటే వీళ్ళ ఏమో భూమి ఉన్నది, వీరి ప్లాట్లు ఉన్నది. ఈ హ్యాండ్ ఆన్ బొమ్మ అంటే ఇంత దుర్మార్గమైన పరిస్థితి. అంటే రాజకీయ నాయకులు ఆఫీసర్స్ మ్యానిపులేట్ చేసి కక్ష తీసుకునే క్రమంలో లాస్ట్ ఇయర్ కూడా అదే జరిగింది. అయితే మొన్న ఏం జరిగింది, ఇప్పుడు ఇక మీరు అంటే మీడియా ఉన్నది, మల్లారెడ్డిని ఏం చేయాలి, జెండాకి ఎక్కియాలి. ఈ ప్లాట్ల వాళ్ళంతా మల్లారెడ్డి మీద దాడి చేయాలి. మల్లారెడ్డి ఏం చేసిండు,
మల్లారెడ్డి అమ్మినే కావు. ఎప్పుడు 35 ఏళ్ళ కింద భూములు అమ్ముకున్నాయి. నేను ఎక్కడన్నా, నా ఇంజనీరింగ్ కాలేజ్ ఎక్కడన్నది, ఎక్కడ 2 కిలోమీటర్ అవే ఉన్నది. నా ప్లాట్లు ఉన్నాయి, నావి కూడా పోయినాయి ఇట్లా. అయితే నాకేం అంటే నేను కొట్లాడుకొని సిద్ధంగా ఉన్నా, కానీ ఒక్కొక్క ఇండివిజువల్ ప్లాట్ ఓనర్స్ ఎక్కడి నుంచి కొట్లాడతాడు? ఇట్స్ వెరీ ప్రాబ్లం. ఒక్కొక్కరు 30 లక్షలు 40 లక్షలు పెట్టి కొనుక్కుంటే వాళ్ళు ఆగం చేసినట్టే కదా. అక్కడ ఎన్నుకున్నారు చూడండి, వాళ్ళంతా చాలా పేదోళ్ళు. ఒక్కోడు 100 గజాలు. ఇప్పుడు అక్కడ వీళ్ళందరికీ ప్లాట్లు ఉన్నాయి. వాళ్ళకు అంటే నా తరఫున నేను కూడా సాయం చేస్తున్నా. ఇంకో విషయము, నేను దాదాపు 89 ప్లాట్లు అంటే మా వాళ్ళందరికీ, మన వాళ్ళు అనుకుంటే వాళ్ళకు, మనకు దగ్గర వాళ్ళకు, సాయం చేసిన వాడికి, మనకు పని చేసి పెట్టిన వాడికి అందరికీ ఇంతో సాయం చేసే ప్రయత్నం చేసాం. మీరు ఒక 2 ఏళ్ళ 3 ఏళ్ళ కింద పేపర్లో చూసి ఉంటారు, మీ రిపోర్టర్స్ ఏమైనా ఐడియా ఉంటే. నేను ఇంత దిగజారిపోయి 6 ఎకరాలు గవర్నమెంట్కి కబ్జా పెట్టుకుంటున్నా. ఆఖరికి ఇప్పుడు బదనాం ఏంటంటే పేపర్లలో జెండాకి ఎక్కించాను నల్లమల్లాడి. అందరి నోట్లలో పోతుంది కదా, అపర్పులు అంటే తోకబారాడు. అరే మల్లాడి పెద్ద బద్మాషుడు వీడు, ప్రభుత్వం అంటే నన్ను బదనాం చేయడం కోసం అక్కడ లోకల్ రాజకీయ నాయకుడు పెద్దోడు, వాడు భూమి అమ్మి కబ్జాలు పెట్టుకొని మళ్ళీ నాకు ఇబ్బంది పెట్టి ఇప్పటికీ ఆ భూములు అప్పించేది అట్లే తెగకుండా ఒక్కొక్కరి మీద కేసులు ఉన్నాయి. అంటే నేను కూడా డిఫెండ్ చేసుకోవాలి కదా. టాక్ ఏంటంటే నేను అడ్డగోలు కేసులు వేస్తాను, ఈ సంగతి ఏదో తేలుస్తా అనేది టాక్. ఒక్కటి సార్, పుట్టింది ఒకటి, సచ్చేది ఒకటే, రెండే. పుడతాం సస్తాం, ఈ మధ్య ఎవడు ఏం పట్టించుకోలేదు. కాకపోతే నీతి నిజాయితీలు అనేది మన మధ్యతరగతి కుటుంబాల్లో, పై కుటుంబాలు కావచ్చు, మానవుల్లో కొంత ఉన్నది. దాని ప్రకారంగా మనం బతుకుతాం. కానీ ఈ ఆస్తుల కోసం ఇంకా దేనికోసం అందరు దానికే కక్కుర్తి పడతారు అనుకుంటే సార్ దౌర్భాగ్యమైన ఆలోచన. అందుకని నన్ను బదనాం చేసినంటే ఈ 3వ సబ్జెక్ట్ కూడా దయచేసి మీరు రిపోర్ట్ ఒకటి, మొదటిది వీళ్ళ ప్లాట్లకు జరిగిన అన్యాయం. 2 ఇల్లీగల్ గవర్నమెంట్ ల్యాండ్ లేని దాన్ని గవర్నమెంట్ ల్యాండ్ అని ఒక తప్పుడు మ్యాప్ తోటి వచ్చి దాన్ని కబ్జా పెట్టి ఫెన్సింగ్ వేసాడు. ఎంత ఖర్చు అనుకుంటారు మీరు? అదే లాస్ట్ టైం నా దగ్గరికి వచ్చినప్పుడు సుమారుగా 15-20 లక్షలు మినిమం ఖర్చు పెట్టారు. ఇప్పుడెంత ఆ ఫెన్సింగ్ ధర చూడండి. నేను నా భూమి చుట్టూ వేసుకున్న ఫెన్సింగ్ నాకు ధైర్యం చేయక తీగ చుట్టుకున్నాను. ఇంత దొడ్డు ఉంటుంది సార్ స్టీల్ ఫెన్సింగ్, లారీలు. అరే అంటే ఏంది, ప్రభుత్వం దగ్గర పైసలు లేవంటారు. ఆఖరికి కాలేజ్ పిల్లలకు ఫీజులు కావాలంటే 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఇయ్యరు. ఆఖరికి ఇప్పుడు పరిస్థితి ఎక్కడున్నదే మరి. ఏమనంటే 1000 కోట్ల రూపాయలు అంటే ప్రాజెక్టులు, ప్రణాళికలు అన్నీ మనకు చెప్తుంటారు. మరి ఇక్కడ ఇట్లాంటి ఖర్చు పెడితే ఎట్లా, ఎవరికి లాభం వచ్చేది? రెండోది, మా దగ్గర ఎంత బాగుండే అంటే దివ్యాన గారు, లాస్ట్ ఇయర్కి ఇప్పుడు పోయి మీరు ఎక్కడైనా పోయి చూసిరండి, అది మొత్తం అంటే ఇడిచేసిన కొంపలాగా ఉంటుంది. చాలా మంచి అంబియన్స్ ఉండే. మేము 26 ఏళ్ళు కష్టపడి లేఅవుట్ తీసుకొస్తే, ఏదో హెచ్ఎండి లేఅవుట్ చేస్తే ఇవన్నీ కొట్లాడి పెట్టుకొని దాని గేట్లు గోడలని వాళ్ళు కొట్టిపోయారు. వీళ్ళకి ఏమొచ్చింది అసలు? వీళ్ళకి అసలు వాట్ వే దే ఆర్ ఎంజాయింగ్. ఈ మధ్య అంతకుముందు దొరలు లేరు అక్కడ, దొంగతనాలు లేవు, ఎన్నడూ లేవు. పోలీస్ స్టేషన్లో మీరు ఎప్పుడైనా వెరిఫై చేయండి. మొన్న చైన్ స్నాచింగ్ అయింది, పట్టపగలు దొంగతనం అయింది, రాత్రి దొంగతనం అయింది. ఆఖరికి పోలీసులు వాళ్ళు ఏం చేస్తారు, రాత్రిళ్ళు గస్తీ తిరుగుతున్నారు. ఓ సబ్ ఇన్స్పెక్టర్ నుంచి 5-6 పోలీసు వాళ్ళు ఇచ్చి. అంటే దిస్ హౌ యూ స్పాయిల్డ్ ఎంటైర్ థింగ్. అంటే ఎవరి కోసం చేసినట్టు, ఎవరికి లాభం చేసినట్టు? ప్రభుత్వ ఖజానాకు గండిపెట్టి. అరే ఇంకో ఒక్క విషయం సార్, ఏదైనా ఉంటే ఇప్పుడు ఈ ప్లాట్ ఓనర్ చెప్పినట్టు అందరి రికార్డు ఉంది కదా, సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఉన్నది, ఇక్కడున్నది, అక్కడనే సర్వే నెంబర్ ఉన్నది. సర్వే నెంబర్ కొడితే వస్తుంది కదా, వీళ్ళందరికీ నోటీస్ ఇవ్వచ్చు కదా, ఏమైనా నువ్వు కబ్జాలో ఉన్నావు. ఇప్పుడు దిస్ వాట్ మేము సర్వే చేసినాం, మాకు ఇది ఫ్యాక్ట్ మా తెలిసింది మాకు. వాట్ హ్యాపెండ్, నేను అక్కడ ఇల్లు కట్టుకొని నేను అక్కడ ఉంటా, నా ఆఫీసు ఉన్నది. ఒక్కనాడు సార్ నా దగ్గరకు వచ్చి ఒక్కడు అడిగినోడు లేడు. ఒక 2 నోటీస్ ఇచ్చే జవాబు చెప్పి డాక్యుమెంట్ అన్ని ఇచ్చి వస్తే 35 రోజుల తర్వాత వచ్చాడు. 35 రోజుల తర్వాత కొందరు అంటే వ్యతిరేక శక్తులను పట్టుకొని వచ్చాడు. సార్ మీరు నా గురించి తెలియదు, నేను ఎవరికైనా అన్యాయం చేసి ఉంటే నేను వెళ్ళిపోతా ఇక్కడి నుంచి. బట్ ఈ రాంగ్ కంప్లైంట్స్ మీద వచ్చిన వాళ్ళకి ముక్కు రాయిస్తామని అడిగిన. మీ వీడియోలో ఉంటుంది, దయచేసి అప్పుడు చూడండి. 25th జనవరి
అంటే అప్పటి నుంచి ఇప్పుడు పగబట్టి అంటే హైడ్రా రంగనాథ్ గారికి నా మీద పగ ఉన్నదని కాదు ఇక్కడ పాయింట్. దీని వెనుక శక్తులు ఏవైతే ఉన్నాయో ఆయన ముందుకు దోస్తే ఎవరైనా అఫీషియల్స్ ఎగ్జిక్యూటివ్స్ పరిస్థితి ఏంటి సార్ ఇవాళ చెప్తేనకపోతే నిన్న మా లేబర్లు కొట్టి ఆఖరికి మొక్కజొన్న నీళ్ళు కట్టే వాళ్ళందరినీ తిట్టి కొట్టి అరే లంబటి వాళ్ళ ఇక బూతులు తిట్టి పోతే పోలీస్ స్టేషన్కి పోయి కంప్లైంట్ ఇస్తే ఇవాళ ఆయన తీసుకోవాలి సిఐ ఆఖరి సిపికి ఇచ్చి ఇప్పుడు ఏం చేసినాం రీస్పోజ్ చేసినాం. ఆయన చెప్పిన ఆయన వర్షన్ అయింది, ఆయన భయం అయింది. అంటే ఇట్లా భయపెట్టుకొని ఇట్లాంటి వ్యవస్థలందరూ దుర్వినియోగం చేసి ప్రజలను కష్టపెట్టడం అనేది హైడ్రాకు భావ్యం కాదని, ఈ హైడ్రాను అంటే మనుషుల మీద ఎగదోసి ఇది చేస్తున్న నాయకులు కొద్దిగా తిరిగి ఆలోచించుకొని ప్రజలం కదా మేము అందరూ ప్రజలమే, ప్రజల్లో ఒక భాగం నేను కూడా. మరి నాలాంటి కష్టపెడితే ఎట్లా అంటే ఇంకో విషయం, అందరూ వాని మటుకే వానికి ఇరిగించుకొని ఉండరు, కొందరు ఇరిగించుకోకుండా దేశం కోసం మంచి కోసం పనిచేసేవాళ్ళు ఉంటారు. అరే నువ్వు వచ్చి కనుక్కొని వీడు ఏ తప్పు చేసిన వాళ్ళని షోబట్టి అడగాలి. ఐ స్టాండ్ ఫర్ ఇట్. లాస్ట్ ఇయర్ ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టిన ఒకరోజు గుర్తుండి ఉంటుంది. ఐ ఛాలెంజ్, ఈవెన్ టుడే ఐఎమ్ ఛాలెంజింగ్, దే కెనాట్ సబ్సైడ్ మీ. ఇవాళ 2 రీట్లు ఫైల్ అయినాయి. ఈ అసోసియేషన్ నాయి కూడా 12 ప్లాట్లు 13 ప్లాట్లు పోయినాయి. వీఆర్ ఫైలింగ్ ఎ సూట్ టుమారో. అంటే సాటర్డే ఫైల్ చేస్తాం, మండే వస్తుంది హియరింగ్. కానీ ఎంత దూరం ఇవాళ కోర్టుల పరిస్థితి ఏంటి సార్ అంటే జడ్జిలు తక్కువ ఉన్నారు, అంతకుముందు కరోనా ఉండే. తర్వాత ఆ లిస్టింగ్ దగ్గర ప్రాబ్లం. అంటే ఇవాళ వచ్చింది మళ్ళీ ఇవి పోస్ట్ ఆన్ మండే అంటాడు, మండే అంటే ఆ మండే రాదు మొన్న కాదు, మళ్ళీ ఇక 4 మండేలు పోతుంది. సో లైక్ దిస్ జస్టిస్ డిలేడ్ ఇస్ జస్టిస్ డినైడ్ కింద వస్తుంది. ఆల్రెడీ డిలే అయినా కూడా అల్టిమేట్గా కాకపోతే ఏం సార్ ఏజ్, ఐఎమ్ నాట్ దట్ యంగ్, ఐఎమ్ 77+. అంటే నేను బతకాలి ఇంకా 15 ఏళ్ళు బతికితే అప్పుడు అల్టిమేట్లీ ఐ విల్ సీ ది రిజల్ట్. బట్ నో సీన్ రిజల్ట్స్ ఇన్ 4 cases. ఐ గాట్ ఆర్డర్స్. అది